గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్ విన్నారమ్మా? పవర్స్ ఆఫ్ నెంబర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఆ చాప్టర్ మొత్తం కూడా ఎస్టర్డే తోటి కంప్లీట్ అయిపోయింది. ప్రైమ్ నెంబర్స్ నేను నేర్పించాను కదమ్మా. ఆ ప్రైమ్ నెంబర్స్ మీకు ఎప్పటికీ మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే కొత్త చాప్టర్లో కూడా మీకు ప్రైమ్ నెంబర్స్ యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే వాటిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. బిలో 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని చెప్పాను? 25 కదా. సో ఆ 25 ప్రైమ్ నెంబర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, నోటెడ్ అవ్వాలి. అవి అంతే, చెప్తా ఉంటే వచ్చేయాలి. సో ఈరోజు మనము న్యూ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఎస్టర్డే వరకు చెప్పుకునేటువంటి ప్రాబ్లమ్స్ వరకు మీకు ఏం డౌట్స్ ఏం లేవు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి అడగండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్ళిపోదాం చిల్డ్రన్. హియర్ నెక్స్ట్ చాప్టర్ ఈజ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, HCF. షార్ట్కట్లో ఏమంటారు? HCF. నెక్స్ట్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్, దాన్ని ఏమంటామంటే LCM అంటాం. అంటే ఈ చాప్టర్లో మనము HCF గురించి అండ్ LCM గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనము HCF కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఫ్యాక్టర్స్ తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి తెలియాలి. ఈ కామన్ ఫ్యాక్టర్స్ కూడా తెలిసిన తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి తెలియాలి. అర్థమవుతుందా? డైరెక్ట్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనే ఇచ్చాడు. అంటే మీరు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకొనే ఉంటారు అని 5th క్లాస్కి వచ్చేసరికి డైరెక్ట్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని ఇచ్చాడు. మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే అసలు ముందు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ముందు మనకి ఏం తెలియాలి అనేది నేను ఈరోజు మీకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తాను. ఓకే చిల్డ్రన్? ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో చూసేటప్పుడు మీరు అటు ఇటు కదలకుండా ఇంట్రెస్ట్గా వినండి. మీరు ఇంకా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలుగుతారు. ఓకేనా? సో మీకు డివిజిబిలిటీ రూల్స్ గుర్తున్నాయి కదా. ఆ డివిజిబిలిటీ రూల్స్ని గుర్తుపెట్టుకోండి. So let us start the class. The next chapter name is highest common factor. Highest common factor. దీన్ని షార్ట్ కట్ లో ఏమంటారు అని అంటే HCF అంటారు. ఓకేనా? దీనికే ఇంకొక షార్ట్ నేమ్ ఉంటుందమ్మా, GCD. అంటే ఇంకొక పేరు. దీన్ని ఏమంటారంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటారు. గ్రేటెస్ట్ కామన్ డివైజర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ GCD. ఓకేనా చిల్డ్రన్? అంటే అది వేరు ఇది వేరు అనుకోవద్దు, రెండింటికి ఒకటే నేమ్. ORR అంటే లేదా. HCF అన్నా GCD అన్నా ఒకటే, ఫ్యాక్టర్ అన్నా డివైజర్ అన్నా ఒకటే. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము ఏం డిస్కస్ చేస్తామంటే ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 6 divided by 2 అన్నాను కదా. 6 divided by 2, that means 6 is a dividend, 2 is a divisor. So we divide 6 with 2. Here 2 3s are 6. 6 minus 6 is 0. ఇప్పుడు ఇక్కడ మనకి రిమైండర్ కమ్స్ 0. That means 2 is exactly divisible by 6. Sorry, 6 is exactly divisible by 2. 6 is exactly divisible by 2. That means అంటే 6 అనే నెంబరు 2 అనే నెంబర్తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? మనకి రిమైండర్ 0 వచ్చింది అని అంటే మీనింగు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము ఎందుకు చెప్తున్నాను నేను ఇది అంటే 2 అనేది 6కి ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. దీన్నే మనము డివైజర్ అని కూడా అనొచ్చు. డివైజర్ అవుతుంది.
సో ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబరు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తే అప్పుడు సెకండ్ నెంబర్ని మనం ఫస్ట్ నెంబర్కి ఏమనొచ్చు, ఫ్యాక్టర్ అనొచ్చు. ఏదైనా ఒక నెంబరు ఏ నెంబర్స్లో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందో ఆ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి ఫస్ట్ నెంబర్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇంకా 6 ఏ టేబుల్లో పోతుంది చూడండి. ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. దట్ మీన్స్ 1 6 6 అంటే 1 టేబుల్ తోటి మనం 6ని డివిజన్ చేస్తే 1 6s are 6, 6 - 6 0. మనము 2తో కూడా డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ 3 తోటి అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో 3 2s are 6, 6 - 6 is 0. ఓకే, నెక్స్ట్ 4తో డివిజిబుల్ అవుతుందా, 4 1s are 4, 4 2s are 8. అంటే 4 టేబుల్లో 6 అనే నెంబరే లేదు కదా. సో 4తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి నాట్ డివిజిబుల్. నెక్స్ట్ 5తో చూసుకుంటే 5 1s are 5, రిమైండర్ కమ్స్, మీరు ఇక్కడ బోర్డు మీద చెప్తాను చూడండి. 4 1s are 4, 6 - 4 2, రిమైండర్ కమ్స్ 2 because here remainder comes 2, then we conclude 6 is not divisible by 4. Okay na. Then here we division with 5, 5 1s are 5, then 6 - 5 1, 6 - 5 comes 1, remainder comes 1. That means 5 is also not divisible by 6. Then also next to 6 1s are 6, 6 - 6 0. So 6 is exactly divisible by 6. 6 అనేది 6ని డివిజిబుల్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ సెల్ఫ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకా 7 టేబుల్ తీసుకుంటే అసలు 7 టేబుల్లో 6 అనే నెంబర్ కనిపిస్తుందా? నో. అంటే మనకి 6 కంటే గ్రేటర్ నెంబర్స్లో ఏ నెంబర్లో కూడా మనకి 6 అనే నెంబర్ కనిపించదు కదా. సో ఎంతవరకు అయితే ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ వచ్చే వరకు మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ టేబుల్ వచ్చే వరకు మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే రిమైండర్ ఏ టేబుల్కి రిమైండర్ 0 వస్తుందో అవన్నీ కూడా ఇచ్చినటువంటి నెంబర్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఏవైతే రిమైండర్ 0 రాలేదో అవన్నీ కూడా నాట్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు మనము 6 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఇచ్చినటువంటి ప్రాబ్లం చూసుకుంటే 6 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ మనకి 1 అవుతుంది, 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అండ్ 2 అవుతుంది, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అండ్ 3 అవుతుంది, నెక్స్ట్ 6 అవుతుంది. అంతే కదా. 1 2 3 6 ఓన్లీ 4 ఫ్యాక్టర్సే ఉన్నాయి. దట్ మీన్స్ 6 అనే నెంబరు 4 నెంబర్స్లోనే డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఇంతకంటే ఏ నెంబర్లో కూడా మీకు 6 అనేది కనిపించదు కాబట్టి అవన్నీ ఫ్యాక్టర్స్ కావు. ఇవన్నీ ఈ టేబుల్లో మాత్రమే 6 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఏ నెంబర్స్లో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్సే ఇచ్చినటువంటి నెంబర్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. క్లియర్ కదా చిల్డ్రన్? నేను ఇంకొక నెంబర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. Let's take another number is 12. Then check that 12. So 12 ఏ టేబుల్లో పోతుందమ్మా? 1 టేబుల్లో పోతుందో లేదో చూద్దాం. 1 1s are 1, 1 - 1 0. Bring down 2, 1 2s are 2, 2 - 2 is 0. 1 is exactly divisible by 12. Then second number 2. So 2 6s are 12. So 12 - 12 0. Then next number is 3. 3 4s are 12. 12 - 12 0. Next then 4 table. 4 3s are 12. 12 - 12 0. Next 5 table. 5 2s are 10. Remainder comes 2. Then 6 table. 6 2s are 12. 12 - 12 0. Then next 7 table. 7 1s are 7. Remainder comes 5. Then 8 table. 8 1s are 8. Here remainder comes 4. Then 9 table. 9 1s are 9. Remainder comes 3. 10 table. 10 1s are 10. Remainder comes 2. 11 table. 11 1s are 11. Remainder comes 1. Here 12 table. 12 1s are 12. Remainder comes 0. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి చిల్డ్రన్,
చెక్ చేసుకుంటే మనకి రిమైండర్ జీరోస్ వచ్చిన ఏమేమి నెంబర్స్ 1 అండ్ 2 3 4 5 6 12 అంతే కదా. ఇక మిగిలిన అన్నిటికీ ఇక్కడ మిగిలిన వాటికి రిమైండర్ జీరో రాలేదు కాబట్టి మనకి జీరో రాలేదు కాబట్టి అవి ఫ్యాక్టర్స్ కాలేదు. సో ఇప్పుడు మనకి జీరో ఏ ఏ నెంబర్స్కి అయితే వచ్చిందో అవన్నీ కూడా ఇచ్చినటువంటి నెంబర్కి ఏమవుతాయి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇలా డివిజన్ చేసుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మోడల్ చెప్తాను చూడండి. ఇదే 12 తీసుకుందాం. ఏ ఏ టేబుల్స్లో మనకి 12 వస్తుందో అవి రాసుకుందాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ మనము ఫైండ్ అవుట్ చేసేటువంటి సెకండ్ మెథడ్ చెప్తున్నాం చూడండి అమ్మా. 12 ఏ టేబుల్స్లో మనకి వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ 1 టేబుల్లో వస్తుంది కదా, 1 12s are 12. ఓకే, దెన్ 2 టేబుల్లో హౌ మెనీ టైమ్స్ 2 6s are 12. దెన్ 3 టేబుల్లో 3 4s are 12. నెక్స్ట్ 4 టేబుల్లో 4 3s are 12. నెక్స్ట్ మనం ఇంకేం చెప్పుకున్నాం 6 టేబుల్ కదా. సో 6 టేబుల్లో 6 2s are 12. నెక్స్ట్ 12 1s are 12. ఓకేనా. మనకి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ఇవే కదమ్మా. సో 12 అనే నెంబరు ఓన్లీ ఈ టేబుల్స్లోనే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు కదా. కాబట్టి మనము 12 వచ్చే టేబుల్స్ ఏమేంటో అవి రాసుకున్నాం. ఏ టేబుల్ 12 వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్ అండ్ 12 టేబుల్. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చెప్పొచ్చు, హియర్ ఇటు సైడ్ ఉన్న నెంబర్ చూడండి, ఇక్కడ 1 2 3 4 6 12. మళ్ళీ అవే నెంబర్స్ని ఇటువైపు చూడండి, రివర్స్లో 1 2 3 4 6 12 కనిపిస్తున్నాయా మీకు? అంటే ఇవే నెంబర్స్ ఇటు నుంచి రివర్స్లో ఉన్నాయి కదా. అంటే దానికి అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు ఇటువైపు ఏవైనా వన్ సైడ్ ఆఫ్ ది నెంబర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. అంటే ఇవే కావచ్చు, ఇవైనా తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇవైనా తీసుకోవచ్చు. ఏవైనా కానీ ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి 12 ఫ్యాక్టర్స్ అవుతాయి. అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు మనం 12 ఫ్యాక్టర్స్ ఆర్ 1 2 3 4 6 and 12. ఓకేనా చిల్డ్రన్. ఇప్పుడు మనకి 12 ఫ్యాక్టర్స్ ఈజీగా వచ్చేసాయి. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇటువైపు నెంబర్లు అయినా తీసుకోవచ్చు, ఇటువైపు అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే బోత్ ఆర్ సేమ్. హియర్ ascending order, here descending order. That is the difference. Okay, let's find out the 24 factors. Let's find out the 24 factors. Here 24 ఏ టేబుల్లో మనకి 24 వస్తుంది అనేది చూద్దాం. సో ఎవ్రీ నెంబర్ కూడా మనకి 1 టేబుల్లో వస్తుంది కాబట్టి 124s are 24. సో స్టార్టింగ్ నెంబర్ ఈజ్ 1 124s are 24. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్ వస్తుందా? వస్తుంది కదా. 2 12s are 24. నెక్స్ట్ 3 టేబుల్ 3 8s are 24. నెక్స్ట్ 4 టేబుల్ 4 6s are 24. నెక్స్ట్ 5 టేబుల్లో ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఏముంది 6 టేబుల్ కదా. 6 4s are 12. సారీ 6 4s are 24. ఒక్క నిమిషం ఇక్కడ పాయింట్ చూడండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ 4 6s are 24 అన్నాను, మళ్ళీ ఇదే రివర్స్ అయ్యి మనకి ఇక్కడ వచ్చింది 6 4s are 24 అని వచ్చింది కదా. ఎప్పుడైతే మనకి నెంబరు రివర్స్ అవుతుందో అంటే ఈ నెంబర్ వచ్చేసి ఇటు, ఈ నెంబర్ ఇటు అంటే ఆర్డర్ చేంజ్ అవుతుందో వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే పైన ఉన్నటువంటి నెంబర్స్ని రివర్స్లో రాసుకోవచ్చు. దట్ మీన్స్ 8 3s are 24. ఇంకా 3 8s అన్నాం కదా, సో 8 3s. ఇక్కడ 2 12s అన్నాం కదా, దెన్ 12 2s are 24. ఇక్కడ 1 24s కదా, సో 24 1s are 24. అది మీరు ఎంతసేపు చూసినా కానీ ఈ టేబుల్స్లో తప్ప మీకు 24 అనే నెంబర్ ఎక్కడా కనిపించదు. ఓకేనా. ఇక్కడ మీకు సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కడైతే మనము అటు ఇటు ఇటు చేంజ్ అవుతుందో వెంటనే పైన నెంబర్స్ని కూడా మనం ఆర్డర్ చేంజ్ చేసుకొని రాసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిల్లో ఇటు సైడ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, ఏంటవి 1 2 3 4 6 8 12 24. These all are factors of 24. ఓకేనా చిల్డ్రన్, మొత్తం కూడా 24 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్ నేను ఇంకొక నెంబర్ తీసుకొని మీకు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్పిస్తాను. మీకు ఈరోజు మొత్తం కూడా ఫ్యాక్టర్స్
ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని నేర్పిస్తున్నాను. మీకు ఫ్యాక్టర్స్ వస్తేనే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వస్తుంది, హెచ్సిఎఫ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఒకటి చెప్తాను, నెక్స్ట్ మనము హెచ్సిఎఫ్లోకి వెళ్ళిపోదాం. సో 20 20కి ఏ టేబుల్లో వస్తుంది? 20 1 టేబుల్లో వస్తుంది. 1 20 is 20. నెక్స్ట్ 2 10s 20. నెక్స్ట్ 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో వస్తుంది. 4 టేబుల్లో వస్తుంది. 4 5s 20. దెన్ 5 4s 20. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ఇటు నుంచి ఇటు రివర్స్ అయింది కదా, వెంటనే మనం 10 2s 20, 20 1s 20 రాసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఆర్ 1 2 4 5 10 20. ఇవే 20 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. క్లియర్ కదా చిల్డ్రన్? ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్పించాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కామన్ ఫ్యాక్టర్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో వీఆర్ రైటింగ్ ద కామన్ ఫ్యాక్టర్స్. సో హియర్ ఇప్పుడు మనము కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి అని అంటే, కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి అని అంటే మనకు ఒక్క నెంబరే ఉంటే కామన్ ఫ్యాక్టర్స్ వస్తాయా? రావు. ఒకటే నెంబర్ ఉన్నది అనుకోండి, ఆ ఒక నెంబర్కి ఓన్లీ ఫ్యాక్టర్సే రాస్తాం. కామన్ అంటే ఏంటి? అందరి దగ్గర సమానంగా అంటే ఒకేలాగా ఉండేవి అని. అందరి దగ్గర అంటే దట్ మీన్స్ 2 మెంబర్సే కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. కానీ మనకి ఇక్కడ ఓన్లీ 2 నెంబర్స్ని తీసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము 2 and 4 తీసుకుందామమ్మా. 2కి 4కి ఫ్యాక్టర్స్ వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2? 1 టేబుల్ అండ్ 2 టేబుల్. రెండిట్లోనే పోతుంది, ఇంకే టేబుల్లో పోదు కదా. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4. 4 ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్. 3 టేబుల్లో ఉంటుందా? ఉండదు. 4 టేబుల్లో పోతుంది. మళ్ళీ 4 కంటే ఎక్కువ టేబుల్ అయితే ఉండదు, అసలే ఉండదు కదా. సో ఇప్పుడు మనము 2కి ఫ్యాక్టర్స్ రాసాము, 4కి ఫ్యాక్టర్స్ రాసాము. ఇప్పుడు వీటిలో కామన్గా ఏమేమి ఉన్నాయి చూడండి. కామన్గా 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ and 2 is also common factor of both. Then let's write down here common factors of 2 and 4. Common factors of 2 and 4 are 1 and 2. Okay na? 1 and 2. ఇప్పుడు మనకి కామన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈ వచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి మనకి. అసలు చాప్టర్ ఏది కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదమ్మా. కాబట్టి ఇప్పుడు మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ముందు ఫ్యాక్టర్స్ రాసాము, ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ రాసాము. ఈ రాసేటువంటి కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏంటి? 1 2 2 కదమ్మా. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 2. సో ఇప్పుడు 1 2 and 4కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా చిల్డ్రన్? మీకు అర్థమైందా? నేను ఇంకొక 2 నెంబర్స్ తీసుకొని ఈ కామన్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఆ తర్వాత మిగిలిన మీరు చేద్దరు కానీ. ఓకే, హియర్ 6 and 4, 6 and 8 తీసుకుందాం. 6 and 8. ఇప్పుడు మనము 6కి ఫ్యాక్టర్స్ రాయాలి, 8కి ఫ్యాక్టర్స్ రాయాలి. అలాగే మళ్ళీ రాసిన ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 6. ఫస్ట్ నెంబర్ 6 కదా, 6 రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 1 2 3 6 అంతే కదా. 1 టేబుల్లో 2 టేబుల్లో 3 టేబుల్లో 6 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6 8. ఫ్యాక్టర్ ఆఫ్ 8 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్ 8 టేబుల్. ఇకంతే, ఇంక ఏ టేబుల్లో పోదు. ఓకేనా? ఇప్పుడు మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? సో 1 and 2. సో రైట్ ద హియర్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 and 8. Common factors of 6 and 8 equal to 1, 2.
వీటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 and 8. 6 and 8 ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ ఏంటి ఇక్కడ? 2నే కదా. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2. మీకు అర్థమైందా ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఆ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఎలా చూసుకోవాలి, ఆ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా చూసుకోవాలి అనేది అర్థమైందా? నేను ఇప్పుడు మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను, అవి చేసి నాకు వాట్సాప్ చేయండి. సో లెట్స్ రైట్ ద హోంవర్క్. ఫస్ట్ వన్ 2 and 8, సెకండ్ వన్ 6 and 12, థర్డ్ వన్ 4 and 8, ఫోర్త్ వన్ 10, 15, ఫిఫ్త్ వన్ 8 and 16. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నేను 5 నెంబర్స్ 5 పేర్స్ ఇచ్చాను కదా. సో ఈ పేర్స్ ఆఫ్ నెంబర్స్కి మీరు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి, వాటి నుంచి కామన్ ఫ్యాక్టర్స్ రాయండి, కామన్ ఫ్యాక్టర్స్ నుంచి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. ఈరోజు చెప్పిన క్లాస్ మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ దీని గురించి ఇంకా బ్రీఫ్ డిస్కషన్ రేపటి క్లాస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. ఓకే అమ్మా, బాయ్.